హాయ్ మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రైస్ యాక్షన్ చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆస్కిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి, మార్కెట్లో ఎమోషన్స్ మార్కెట్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ అంతా కూడా సైలెంట్గా ఉంది. సో 11:50 అంటే 12 o'clock ఆ దగ్గర నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం, అక్కడ నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా కిందకి రావడం, మళ్ళీ అక్కడ నుంచి రైజ్ అవ్వడం. ఇంటర్డే ప్లేయర్కి డెఫినెట్గా ఇది బోత్ సైడ్స్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ మనం 1 hour టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఆ యొక్క ప్రీవియస్గా ఏం జరిగిందంటే ఈ యొక్క 44,500 లెవెల్ అనేది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా రౌండ్ నంబర్. చాలామంది ఈ యొక్క 44,500 దగ్గర సపోర్ట్ అనేది తీసుకున్నారు, అంటే చాలామంది పుట్స్ అనేది సెల్ చేశారు. బట్ మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగింది. ఒకసారి 15 minutes కానీ 5 minutes కానీ అబ్జర్వ్ చేస్తే మంచి సాలిడ్ క్యాండిల్ ఇది కదా, మంచి సాలిడ్ క్యాండిల్. బట్ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక 100 points కరెక్ట్గా కిందకి రావడం అనేది జరిగింది. ఏది 44,500 లెవెల్ ఇదైతే ఇది వచ్చేసరికి మనకి 44,400 ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగింది, కానీ మొమెంటం ఏం లేదు, ఫాలో అప్. ఒక 100 points డిస్టెన్స్లో కన్సల్టేషన్ తీసుకొని 5 minutesలో ఒకసారి చూద్దాం. అక్కడ నుంచి చక్కగా బ్రేక్అవుట్ అయిపోయింది అప్ సైడ్. సో దెన్ ఏంటంటే మనం డెఫినెట్గా ఈ యొక్క కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అటువంటి ప్యాటర్న్స్ ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రేంజ్ కూడా కనిపిస్తుంది మనకు క్లియర్గా. ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని చక్కగా బ్రేక్అవుట్ అండ్ కొద్దిగా రిట్రేస్ చేసుకున్నాడు, మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఇంతకుముందు మనం ఒక కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం ఏంటంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్లింగ్ అంటున్నాం కదా, అంటే అక్కడ సెల్లర్స్ మేబీ ఉండొచ్చు కదా, క్వశ్చన్ మార్క్. అయితే ఆ పాయింట్ దగ్గర కూడా మళ్ళీ మనం ఎలా చూడొచ్చు అంటే కూడా ఇక్కడ చూడండి, ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ తర్వాతే చాలా మందికి అర్థమవుద్ది ఏది మార్కెట్లో సైడ్ వేస్ అండ్ డ్రాప్ జరిగింది. కాబట్టి ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఆ లో కింద ఏంటంటే మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా లూజింగ్ పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తుంటే ఇది మంచి కన్సోలిడేషన్ అనమాట. ఇది 1 2 3 క్యాండిల్ కన్సోలిడేషన్ తీసుకున్నాయి. జనరల్ కన్సోలిడేషన్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ విధంగా ఏదైనా అప్ సైడ్ అని వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అని వెళ్ళొచ్చు. సో డౌన్ సైడ్ వెళ్ళింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫాలో అప్ క్యాండిల్ అనేది కావాలి. ఇది డెఫినెట్గా ఫాలో అప్ క్యాండిల్ అండ్ అగైన్ ఇన్సైడ్ క్యాండిల్. దాని తర్వాత చక్కగా బ్రేక్అవుట్ అయితే అయింది డౌన్ సైడ్. అండ్ అగైన్ అదే లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ మేబీ ఇక్కడ ఎవరైతే అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు కదా, పాజిటివ్ గా ఉన్నోళ్ళు మార్కెట్ మీద మేబీ వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. ఓకే, ఎనీహౌ ఇది డిస్క్రిషనరీ, ఎవ్రీ టైం ఇలా ఉంటుంది, ఇలా అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ జనరల్గా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలాగా ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఈ యొక్క లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఏది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉందన్నమాట. దట్ ఈస్ సెట్ టు బే ఫ్లిప్ అంటాం, మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటూ ఉంటాం కదా. అది ఇక్కడ ఎం ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయింది చక్కగా ప్రీవియస్గా. అండ్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశారు, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు క్లియర్గా. ఓకే, సో ఇక్కడ కన్సల్టేషన్ ఈ క్యాండిల్ మంచి సాలిడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ అగైన్ ఏంటంటే ఇమీడియట్గా వెరీ బిగ్ క్యాండిల్తో సెల్లింగ్ క్యాండిల్ వచ్చేసింది. అండ్ డిప్ బయర్స్ ఉంటారు కదా మళ్ళీ మార్కెట్లో, ఇది ప్రీవియస్గా మనకి ఇంపల్స్ మూవ్. సో డిప్లో బై చేసేవాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈవెన్ ఫిబొనాకీ కూడా డ్రా చేస్తుంటారు, లైక్ 50-60% రిట్రేస్మెంట్ దగ్గర కూడా. ఇక్కడ మనం ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ 0 ఉంది కదా, ఈ 0 పాయింట్ అనుకోవచ్చు, ఇది 100 అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం రిట్రేస్మెంట్ అనేది డ్రా చేసుకుంటే మళ్ళీ ఎంత పుల్ బ్యాక్ అయింది అంటే 50% అండ్ 618% దగ్గర మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం ఏ లెవెల్ దగ్గర యాక్టివేట్ అయ్యారు అనేది ప్యూర్గా కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రమే మనం డిసైడ్ చేయగలం. ఓకేనా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ యొక్క రిట్రేస్మెంట్ ఉంది కదా, ఇది 100% అనుకున్నాం కదా, ఈ 0%, ఐ మీన్ 0 నుంచి 100. ఇది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 23%కే వస్తారు మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి. ఒక్కొక్కసారి రారు ఇంత అగ్రెసివ్గా. ఈ కేసులో మనకి 61.8% కదా, 618 రిట్రేస్మెంట్ అంటే 61.8% రిట్రేస్మెంట్ వచ్చారు. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచే రిటర్న్ తీసుకుంటారు, అది మార్కెట్లో ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి. దానికోసం ఏంటంటే మనం ఫిబొనాకీ డ్రా చేసుకున్నప్పుడు కూడా ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనేది అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి. దాంట్లో ఒక 2 థియరీలు మనకు ఉపయోగపడతాయి. ఒకటి సింపుల్గా ఏంటంటే
ఏంటంటే డౌ థియరీ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ మోడల్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొన్ని క్యాండిల్స్ రిజెక్షన్ క్యాండిల్స్, కొన్ని ఇండెసిషన్ క్యాండిల్స్, కొన్ని బుల్లిష్ క్యాండిల్స్, ఈ విధంగా క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాండిల్ స్టడీ అనేది కూడా కొంత హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ రేపటి కోసం లెవెల్స్ అనేది ఒకసారి వాచ్ చేద్దాం అండ్ చూద్దాం. ప్రస్తుతం ప్రీవియస్ గా ఉన్న రేంజ్ లోనే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ చూస్తే మనకి ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది, మళ్ళీ లోని బ్రేక్ చేశాడు. ఓకే, అండ్ ఇంతకు ముందు సపోర్ట్ ఉందన్నమాట 44,400 దగ్గర. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు రికవర్ అయితే చేశారు. బట్ స్టిల్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మన శుక్రవారం కానీ ఈరోజు సోమవారం కానీ రెండు కూడా మనకి ఇండెసిషన్ క్యాండిల్సే మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. రైట్, మనకి అప్ సైడ్ వెళ్ళినప్పుడేమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, డౌన్ సైడ్ వెళ్ళినప్పుడేమో బాయింగ్ అనేది చేస్తున్నారు. ఓ రకంగా న్యూట్రల్ యాక్టివిటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. ఇక మనం చూస్తే ఈ యొక్క నిఫ్టీ అనేది చూద్దాం. నిఫ్టీ దగ్గర నుంచి మనం ఈ యొక్క అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్లో అయితే నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏమో 2 ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినాయి. బట్ నిఫ్టీలో ఏంటంటే మనకి ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ ఈ రోజే ఫార్మేషన్ జరిగింది. ఓకే, ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. నిఫ్టీలో చూస్తే ఓవరాల్గా ఈ రోజు ఏం జరిగింది, ఎక్కువగా కాల్స్ సెల్ చేసుకున్నారు అండ్ ఆఫ్ కోర్స్ పుట్స్ కూడా స్ట్రాంగ్ గానే సెల్ చేశారు ఇది ఇంట్రాడేలో. ఇకపోతే మనకి 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ జోన్ ఉంటుంది అన్నా కదా, ఇది ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఆ జోన్ దాకా అయితే రాలేదు. ఓకే, అందుకని దాన్ని డిలీట్ చేస్తున్నాను ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా డిలీట్ అయితే చేస్తున్నాను. సింపుల్ గా మనం ఏంటంటే 4 లైన్స్ అనేది పెట్టుకున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ ఒకవేళ కొత్త వారు చూస్తున్నట్టయితే గమనించండి, ఇక్కడ బ్లూ కలర్ లో ఏదైతే మనం మార్క్ చేసుకుంటున్నామో ఇది వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ లెవెల్స్ అనమాట. అది సపోర్ట్ అయినా కావచ్చు, రెసిస్టెన్స్ అయినా కావచ్చు. డార్క్ బ్లాక్ కలర్ లో ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఆ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. దాన్ని బట్టి ఈ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో 19,800 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో దగ్గరకు వచ్చేసారు 19,800. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రెండు కూడా ఒకటే లెవెల్స్కి వచ్చేసినాయి. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రీవియస్ గా స్ట్రక్చరల్ గా ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడికి తీసుకొస్తున్నాను. అండ్ 19,800 ఇది కరెక్ట్గా మార్క్ చేద్దాం. 19,800. ఓకే, రైట్, కరెక్ట్గా. ఇక మనకి సపోర్టు 19,600 దగ్గర కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఇంకొంచెం దగ్గరకు వచ్చారు 19,600. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. 19,600 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనేది 2 లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. ఇదైతే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ జోన్ అనేది 520. ఓకే, 500 రఫ్గా ఏంటంటే నేను 500 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కూడాను. మార్కెట్ ప్రీవియస్గా ఏం జరిగిందంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని పుల్ బ్యాక్ తీసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో ప్రాబబ్లీ ఆ యొక్క లెవెల్ అనేది మెమరీ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి లెవెల్స్ చూసుకున్నట్టయితే 19,800 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 19,733. ఓకే, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. దాని తర్వాత 19,600 అండ్ 19,505 ఇవి మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ ఇది నిఫ్టీలో. ఓకే, ఫైన్. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్చరల్ గా చేంజెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ స్ట్రక్చరల్ గా చేంజెస్ కాడ ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ వచ్చేసరికి సపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఇదే ఉంచుదాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం వీక్లీలో. సో నెక్స్ట్ వీక్ పుట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బట్ చూడండి అన్ని స్ట్రైకుల దగ్గర పుట్స్ అనేది ఉన్నాయి. సో సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ మరోవర్ ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్ గా బిగ్గర్ పిక్చర్ లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ప్రాబబ్లీ, లేదంటే నెక్స్ట్ ఇయర్ 1st, 2nd, 3rd మంత్ ఈ ఎలక్షన్స్ ఈ వచ్చేదాకా కూడా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. అండ్ ఐ థింక్ జెఫరీస్ అనుకుంటా నిఫ్టీ 20,500 వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు డిసెంబర్ కల్లా. ఓకే, ఎనీహౌ అది కూడా మనం ఫండమెంటల్గా దృష్టిలో అనేది పెట్టుకుందాం. జెఫరీస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దీని మీద పాజిటివ్గా ఉన్నారు ఓవరాల్గా. ఎందుకంటే మనకి ఆల్ టైమ్ హై క్రియేట్ అయి ముందుకెళ్తూ ఉంది కదా నిఫ్టీ. సో దాంట్లో అంత తొందరగా రివర్సల్ ఎక్స్పెక్ట్ అనేది చేయరు అనమాట, అన్లెస్
డేస్ అంటే ఏదైనా నాకు తెలిసి ఎలక్షన్స్ ఏదైనా అక్కడ నుంచి ఏదైనా జరగవచ్చేమో చెప్పలేము, కానీ ప్రస్తుతం ఏంటంటే అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. అండ్ ఈ షార్ట్ టర్మ్లో ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా అంటే షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్. బిగ్గర్ పిక్చర్లో అందరూ కూడా ఈ యొక్క అప్ సైడ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఓకే ఫైన్. నిఫ్టీ అది నెక్స్ట్ వీక్ది. ఇకపోతే బ్యాంకు నిఫ్టీ వీక్లీ అనేది మనం చూసుకున్నట్టయితే 28th ఎక్స్పైరీ ఉంది, బుధవారం. ఓకే, సో చూసుకున్నట్టయితే ఇదేనా బుధవారమేనా? 28. ఇక్కడ 45,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో 45,000 లెవెల్, అదే లెవెల్ అనేది వాళ్ళు ఏంటంటే స్టిల్ మెయింటైన్ చేస్తున్నారు. 45,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే పెట్టారు. సపోర్ట్ విషయానికి వస్తే రౌండ్ నంబర్ అగైన్ 44,500 దగ్గర ఉంచడం అనేది జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ గ్రీన్ కలర్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూస్తున్న ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఇన్ కేసు డౌన్ సైడ్ వస్తే కూడా ఇది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి దీన్ని ప్రస్తుతం అయితే ట్రాక్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ దీన్ని మనం సైడ్ కి చేద్దాం, కొద్దిగా తగ్గించేద్దాం. ఓకే ఫైన్. నా మనం అవర్లీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో రెసిస్టెన్స్ వచ్చేసరికి 45,000 అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 44,935 అనేది మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. బోత్ స్ట్రక్చరల్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఏంటంటే దగ్గరగా నియర్ బై ఉన్నాయి అనమాట, నైబర్స్ లాగా. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 44,500 వెరీ టైట్ రేంజ్ ఇది, అండ్ 44,400 ఈ యొక్క లెవెల్స్ అనేది మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఓకే, సో ఒకవేళ మార్కెట్ కనుక పైకి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా డెవలప్ అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి ఈ 44,400 కానీ 500 కానీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఎయిదర్ అప్ సైడ్ వెళ్ళట్లేదు, ఎయిదర్ డౌన్ సైడ్ కూడా వెళ్ళట్లేదు. మార్కెట్ ఒక కన్సోల్డేషన్ లేదా రేంజ్ లో ఉందని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంది. ఇవి మనకున్న ఇమీడియట్ గా ఉన్న లెవెల్స్. ఒకసారి నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. అండ్ 45,000 అనేది వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా అదే పెట్టారు, అండ్ 44,500 అనేది నెక్స్ట్ వీక్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ప్రస్తుతం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రేపు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. మనం చూస్తే చాలా మంది కాల్స్ అగ్రెసివ్ గా సెల్ చేశారు. ముఖ్యంగా 20,000 లెవెల్ అనేది మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఈ రోజు చూడండి ప్రైస్ యాక్టివిటీ అనేది ఒకసారి సో అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది. ఈ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ప్రీవియస్ డే లో దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. చాలా కన్సోలిడేషన్ తీసుకుని ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు, బ్రేక్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. సేమ్ లైక్ ఏంటంటే నిఫ్టీలో లాగా. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్, మేజర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ లోనే అనేది. ఇది అంతా కూడా మనం చూస్తున్న టైం ఫ్రేమ్ 15 minutes. మేజర్ అంటే ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఆ లెవెల్ అనేది కూడా బ్రేక్అవుట్ అయితే చేశారు. ప్రీవియస్ గా మనకి 19,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కదా, కరెక్ట్ గా అక్కడికి రాగానే మళ్ళీ ఏం చేశారంటే రిజెక్షన్ అనేది చేశారు. కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఒక సైడ్ వేస్ లో సెకండ్ హాఫ్ మొత్తం కూడా డౌన్ సైడ్ మూవ్ అండ్ అప్ సైడ్ మూవ్, దాని తర్వాత మధ్యలో అనేది క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఈ యొక్క లెవెల్స్ ని డిఫెండ్ చేశారు వాళ్ళు. ఈ లెవెల్స్ దగ్గర మనకేంటంటే పైకి వస్తే రిజెక్షన్ అనేది కనిపించింది. ఓకే, సో ప్రస్తుతం మనకి 20,000 దగ్గర అండ్ దాని తర్వాత 19,900 కూడా మనకేంటంటే ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే 19,900 అనేది రెసిస్టెన్స్ గా మార్క్ చేసి ఉంచుతున్నాను, ప్రీవియస్ లెవెల్. ఓకే, ఇది అంత అగ్రెసివ్ గా లేదు, బట్ 20,000 అయితే స్ట్రాంగ్ ఉందన్నమాట. చాలా మంది సేఫ్ గా ప్లే చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 20,000 దగ్గర సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. బట్ ఎనీహౌ మెనీ లెవెల్స్ అనేది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇదే స్ట్రక్చర్ ని మనం ఏంటంటే రెసిస్టెన్స్ లాగా మార్క్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ రీసెంట్ స్వింగ్ అనేది నేను తీసుకుంటున్నాను. వెరీ నైస్ ఈ యొక్క ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ అనేది ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది, 19,912 దగ్గర. సో చూద్దాం, ప్రాబబ్లీ హైర్ హై ఫార్మేషన్ లో వెళ్తుంది. కన్సోలిడేషన్ తీసుకొని ఏదైనా బ్రేక్అవుట్ అయితే కూడా కొద్దిగా మొమెంటం అనేది రావచ్చు ఇది షార్ట్ టర్మ్ లో. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ లో మనకి కొద్దిగా వీక్ గానే కనిపిస్తుంది. ఇక ఆ లెవెల్ తర్వాత మనకి సపోర్ట్ విషయానికి వస్తే 19,700 దగ్గర ఉన్నారు స్ట్రాంగ్ గా. 600 కదా, కొద్దిగా దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే 19,700కి మార్క్ చేద్దాం. ఇక ఇది జోన్ అనుకున్నాం కదా, ప్రీవియస్ గా 1 hour టైం ఫ్రేమ్ లో ఉన్న జోన్ ఇది. ఓకే, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది బౌన్స్ అయింది కాబట్టి ఇది జోన్ లాగా మార్క్ చేసుకున్నాం. ప్రస్తుతం అన్ని లెవెల్స్ అనేది మనం తీసేసి ఈ జోన్ అనేది కింద డౌన్ సైడ్ డిలీట్ చేస్తున్నాను క్లారిటీ కోసం. సో ప్రస్తుతానికైతే ఇది అన్నమాట టైట్ రేంజ్ అనేది మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. ఇక చూస్తే 19,913,
19,900 ఇవి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 19,700 అండ్ 19,707 అప్రాక్సిమేట్గా 700 అనుకోవచ్చు. ఇది మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారనేది ఒకసారి ఓవర్ అనేది చూద్దాం. ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ 19,800 పుట్టు కూడా సెల్ చేశారు. సో మార్కెట్లో ఏంటంటే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ 20,100 కాల్ కూడా అగ్రెసివ్ గా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఒకసారి మిడ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని చూద్దాం. మిడ్ క్యాప్ వీక్లీ కరెంట్ వీక్ అనేది చూస్తే మనకి ఈరోజు ఎక్స్పైరీ అయింది. ఎక్స్పైరీ ఎలా జరిగింది అంటే అన్ని ఎక్కువగా పుట్స్ అమ్మారు. ఓకేనా, ఫైన్. మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశంతో ఫైన్. అందుకని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్ వెళ్దాం. వెళితే ఓవరాల్గా 9,300 స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు. 9,300 మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇది. ఓకే ఫైన్. ఇక్కడ ఈరోజు లెవెల్స్ అనేది మనం ఒకసారి 15 minutes లో అబ్జర్వ్ చేస్తే చూడండి, వెరీ గుడ్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. ఇది 9,022 స్ట్రక్చరల్ గా బ్రేక్అవుట్ చేసాడు, మంచి క్యాండిల్. బట్ ఈ లోని దాటి వెళ్ళలేకపోయాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేశాడంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది తీసుకొని పైకి వచ్చేసాడు. ఒక రకంగా ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనం చూసాం డౌన్ సైడ్ మూవ్ బ్రేక్ చేశాడు. ఇది 44,500 బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ బ్రేక్ చేశాడు, కానీ అక్కడ నుంచి వెళ్ళలేకపోయాడు అనమాట. ఆ ప్రెషర్ అనేది లేదు. ఇక్కడ కూడా బ్రేక్ చేశాడు అండ్ బట్ ఏంటంటే అంత స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపించలేదు. ఇమీడియట్ గా కన్సోల్టేషన్ తీసుకొని కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసుకొని చక్కగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఓకేనా, దాని తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఎటువంటి రిజెక్షన్ కనిపించలేదు, గమనించండి. ఓకేనా, ఇక్కడ కూడా ఎటువంటి రిజెక్షన్ లేదు. మళ్ళీ వెళ్ళి ఈ యొక్క ప్రీవియస్ గా ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో సేమ్ లెవెల్ దగ్గర మళ్ళీ సిఐపి ఉంది కదా, చేంజ్ ఇన్ పొలారిటీ కాన్సెప్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో యాజ్ కంపేర్ టు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అనేది కొద్దిగా మిడ్ క్యాప్ అండ్ ఆఫ్ కోర్స్ స్మాల్ క్యాప్ కొద్దిగా బుల్లిష్ గానే కనిపిస్తుంది ఓవరాల్ గా. ఓకే, ఎనీ హౌ ప్రస్తుతం లెవెల్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రీసెంట్ గా ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఐ థింక్ ఈ లెవెల్ ని బొంబార్డ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మొమెంటమ్ లో ఉన్నారు. వెరీ అగ్రెసివ్ క్యాండిల్స్ తో వస్తున్నారు పైకి. సో స్కోప్ అయితే ఉంది, చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ స్మాల్ హడల్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఒక 15, 20, 30 పాయింట్స్ రేంజ్లో ఒక హడల్ కూడా ఉంది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకుంటే ఇది రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. రైట్, దాని తర్వాత మనం చూస్తే 29th ఎక్స్పైరీ కదా, మనకి ఈ యొక్క 9,300 దగ్గర మాత్రమే వీళ్ళు సెల్లింగ్ అనేది చేస్తున్నారు. సో 9,100 అనేది ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 9,300 దగ్గర వాళ్ళు స్ట్రాంగ్గా సెల్లింగ్ చేస్తున్నారు. బట్ 9,300 దగ్గర ఏది కాల్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే మనకి దూరంగా 9,000 ఎంత డిస్టెన్స్ వెళ్ళారు. ఓకే ఫైన్. ప్రీవియస్ గా ఏదైతే స్వింగ్ లో ఉందో వైడ్ రేంజ్ అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఓకే ఫైన్. ఇది అయితే ఫ్రెండ్స్ డౌన్ సైడ్ అనేది మనం ప్రస్తుతం ఏం చేద్దామంటే ప్రీవియస్ గా ఏదైతే ఈ యొక్క నెక్ లైన్ అనేది ఉందో ఇక్కడ చూడండి, ఒక కన్సోల్టేషన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మంచి ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇది 9,095 దగ్గర. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేశాడు కాబట్టి బిగ్గర్ పిక్చర్ లో ఈ యొక్క లెవెల్ అనేది మనం ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్, దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ లెవెల్ సపోర్ట్ అనేది తీసుకుందాం. 9,300, 9,235 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 9,095 అండ్ 9,000 లెవెల్స్ అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, సో ఈ యొక్క మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసాం. సో ఎక్కడ ఏమైంది అనేది చూస్తే లాస్ట్ 2 days నుంచి కూడా ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో కూడా యాక్టివిటీ అనేది చాలా న్యూట్రల్ గా కనిపిస్తుంది. సో బుల్స్ డిఫెండ్ చేస్తున్నారా లేదా ట్రాప్ చేస్తున్నారా అనేది చూడాలి. ఒక రకంగా మనం ఒకసారి ఫిబొనాకీ అనేది ఈ లెవెల్ నుంచి డ్రా చేసుకొని చూస్తే సేమ్ మనకి 50-60 ఈ గోల్డెన్ రేషియో అంటాం. చాలా మంది బయింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తారు. బట్ లాస్ట్ 2 days నుంచి కూడా మనకైతే కిందకి వెళ్ళలేకపోతుంది ఇది గిఫ్ట్ నిఫ్టీ. సో ప్రాబబ్లీ టెంపరీగా ఏదన్నా బోటం క్రియేట్ అయిందేమో చూడాలి. ప్రస్తుతం ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, ఇండిసిషన్ క్యాండిల్. ఓకే, ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా అదే రేంజ్ లో తిరుగుతా ఉంది పైకి కిందకి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఒక 17 పాయింట్లు నెగిటివ్ గా ఉంది. మార్నింగ్ మేబీ ఇక్కడికి వెళ్ళినప్పుడు గ్రీన్ లో ఉండుండొచ్చు. ఓకే, ఒకసారి డౌ జోన్స్ అనేది చూద్దాం. డౌ జోన్స్ విషయానికి వస్తే డౌ జోన్స్ కొద్దిగా వీక్ గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రీవియస్ గా స్వింగ్ లో అనేది టచ్ చేశాడు. ఈ రోజు మార్నింగ్ మనం చూసినప్పుడు ఇండెసిషన్ అండ్ గ్రీన్ లో ఉన్నారు యాక్చువల్ గా డౌ జోన్స్ అనేది. మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్టయితే 96 పాయింట్స్ నెగిటివ్ గా అయితే కనిపిస్తూ ఉంది. సో కొద్దిగా వీక్ గానే వెళుతూ ఉంది డౌ జోన్స్ అనేది. చూద్దాం మనది మళ్ళీ అగైన్ హాల్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ రెజ్యూమ్ అవుతుందేమో చెక్ చేద్దాం. ఓకేనా, సో ప్రస్తుతం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకున్న లెవెల్స్ అవి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.